చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారి మీద మీ 16, అభిప్రాయం 17 ఏంటి? రాధా 17 మనోహర్ మంది దాస్ ఉంటారు. గారి మీద మీ వీళ్ళే అభిప్రాయం ఏంటి? రాధా మనోహర్ దాస్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? వారు ధర్మ ప్రచారకులు. అంతేనా, లేదంటే ధర్మ ప్రచారం పేరు మీద ముసుగులో ఉండి మతాలను రెచ్చగొట్టే మనిషి అట్లా ఏమైనా ఉందా మీకు? మతాన్ని రెచ్చగొట్టడం ఏంటండి? నా మతం గురించి చెప్పుకుంటూ రెచ్చిపోవడం ఏంటి? నేను ఇప్పుడు మీరు కూడా రెచ్చగొట్టడం అంటున్నారు. అప్పటి నుంచి నేను చూస్తున్నా అదే మీరు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే మీరే రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే ఒక క్వశ్చన్ మీరు 3 సార్లు అడుగుతున్నారు నన్ను. మీరు గమనించండి, 3 సార్లు అడుగుతున్నారు. ఇక్కడ ధర్మం చేసే వాళ్ళంతా కూడా దాడులు చేయాలంటున్నారు. మీరు దాడులు చేయాలి నేను చెప్పడం కాదు, 3 సార్లు మీరే చెప్తున్నారు ఇండైరెక్ట్గా దాడి చేయమని చెప్పి. అలాంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. నేను చెప్పట్లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు రాధా మనోహర్ గారి గురించి అడిగారు. నేను ధర్మ ప్రచారకులు అన్నా. మీరేమన్నారు దానికి? ఏమన్నారు? ధర్మ ప్రచారకులేనా, లేదంటే ఇంకా ఇంకా 3 సార్లు అంటున్నారు. ఇంకా ఏం లేదు ఇక్కడ. నేను ఆ రకంగా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మీరు ఏమన్నారు, కొంతమంది పని కట్టుకొని అని. అంటే ఆ పని కట్టుకున్న వాళ్ళు ఎవరు అని నా ప్రశ్న. ఆ పని కట్టుకున్న వాళ్ళు ఎవరు విద్వేషాలు ఒక 16 మంది పాస్టర్లు ఉన్నారు తెలంగాణ ఆంధ్రాలో. ఒక 16 మంది పాస్టర్ పేరు పాస్టర్లలోనే ఉన్నాడు తప్ప హైందవ సమాజం ఎప్పుడు దాడులకు ప్రేరేపించదండి. ఎప్పుడు చూడండి, దాడులకు ఎప్పుడు ప్రేరేపించదు. ప్రతి దాడికే దాడి జరిగినప్పుడు ప్రతి దాడి చేయడం కామన్. యాక్షన్ కి రియాక్షన్ అన్నట్టు, అంతే కదా.